గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి నాడు అర్ధరాత్రి ఇప్పటి కాలమానం ప్రకారం సరిగ్గా 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్పాయి. అదే శ్రీకృష్ణాష్టమి. జన్మించిన సమయంలో చిన్ని బాలుడిగా శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో భాగవతం అద్భుతంగా వివరించింది. దివ్య రూపంతో కృష్ణుడు వసుదేవుడికి జన్మించాడు. అతని వర్ణం నీలమేఘ వర్ణంతో ఉంది. ఇక్కడ నీలమేఘమంటే చాలామంది శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడని అనుకుంటారు. సినిమాల్లో కూడా అలానే చూపించారు. కాబట్టి అందరి మదిలో కృష్ణుడు అనగానే నీలం అనే ముద్ర పడిపోయింది. నీలమేఘమంటే నల్లని మేఘమని అర్థం. బూడిద రంగులో ఆకాశంలో కనిపించే మేఘాలను నీలమేఘాలు అంటారు. ఎక్కడైనా మేఘాలు నీలంగా ఉంటాయా? అలాంటి మేఘాలు అసలు ఎక్కడా ఉండవు. నీలమేఘాలు అంటే చామన ఛాయ రంగులో ఉండే మేఘాలని అర్థం. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు. శ్యామ అంటే నలుపు. చామన ఛాయలో ఉండే నల్లనివాడు నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు. అంతే తప్ప కృష్ణుడి రంగు సినిమాలో చూపించినట్లు నీలం కాదు. అలా నీలమేఘశ్యాముడిగా వసుదేవుడికి కృష్ణుడు దర్శనమిచ్చాడు.